దారి తప్పిన కొడుకు ఇంటికి తిరిగి వస్తుంటే సంతోషం రెండింతలవుతుంది. మైసమ్మ, వాడు వస్తున్నాడన్న వార్తే నాకు ఇంత సంతోషాన్ని కలిగిస్తే నిజంగా వాడు వచ్చిన రోజున సంతోషం భరించలేక ఈ గుండె పగిలిపోతుందేమో. నిన్న ఫోన్లో మాట్లాడినప్పుడు వాడిలో ఏదో మార్పు. సమీర్ మారాడనిపిస్తుంది గోపాల్. వాడిని చూడాలని నాకెంత ఆతృతగా ఉందో తెలుసా? వాడు కూడా మారాడు మేడం. వాడిని ఇంటికి వెళ్ళమని నేనే చెప్పాను. అమ్మా అమ్మా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా నువ్వు. నిజమేనా? అక్కడుండి గెంతడం కాదు, వచ్చేయి. వాడు 2 రోజుల్లో వస్తాడట. మైసమ్మా, పాలు తీసుకురా. ఒసేవ్, నిన్నే. ఏం కావాలి? పాలు కావాలని మొత్తుకుంటుంటే వినబడ్డం లేదా? ముందదంతా తినండి, పాల సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఎంత లోకువైపోయానే నీకు. పాలు తెమ్మంటే విసుక్కుంటున్నావేంటే? ఇసుక్కోవటం ఏంటమ్మా? ఇంట్లో పరిస్థితికి కనీసం సేమ కుట్టినట్టయినా లేదా? ఏమిటి వాగుతున్నావు? ఇప్పుడు ఇంటి పరిస్థితికి ఏమొచ్చింది? అందరూ నిక్షేపంగానే ఉన్నారుగా. ఓహో, ఆ సమీర్ గాడు ఇంకా ఇంటికి రాలేదని మీరందరూ ఏడుపు ముఖాలతో కూర్చున్నారా? ఏ, మీకు బాధగా లేదా? అవునులేండి, మీకెందుకుంటుంది? ఇది మరీ సౌజ్యంగా ఉంది. ఆ తాగుబోతోడు ఇంటికి రావడం లేదని తిండి నిద్ర మానేసి కూర్చోడానికి నేనేం మీలా వెరిదాన్ని కాదు. ఆ తాగుబోతోడు మారిపోయానని చెప్పాడట, వీళ్ళు నమ్ముతున్నారు. మా నమ్మకం ఎప్పుడూ అబద్ధం కాదు. సమీర్ బాబు తప్పకుండా తిరిగి వస్తాడు. ఏమిటే పెద్ద గొప్పలు పోతున్నావు? ఇంతకు ముందు ఎన్నిసార్లు జరగలేదు ఈ భోగోతం? వాడు మారానని చెప్పడం, ఇవిడు గారు నమ్మడం, వాడు మళ్ళీ మామూలుగా తాగడం. చూడు మైసమ్మ, ఆ తాగుబోతాడు ఈ జన్మలో చచ్చినా మారడంటే మారడు. తులసమ్మ గారు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం మీకు బాగా అలవాటు. రాజమ్మ ఇంట్లో 3 పూట్ల పొట్ట పగిలేలా తింటున్నారు. ఇదే తిండి మరో మనిషి గాని జంతువు గాని తింటే రాజమ్మ మీద ఈగ కూడా వాలేదు కాదు. దీన్ని బట్టి మీ జనం ఏంటో కాస్త అర్థం చేసుకోండి. అమ్మో అమ్మో, ఎంత మాట అన్నావే! నన్ను పశువు కన్నా హీనం అంటావా? ఒసే, నేనెవరనుకున్నావే? రాజీ తల్లికి స్వయాన చెల్లెల్నే. రాజీని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశానే, దాని ఆళ్ళ పాలన చూశానే. దాని అనే హక్కు నాకుందే. ఏమనుకుంటున్నావో? లేనిపోని పెద్దరికాయలు నెత్తినేసుకుని పాడు పెత్తనాలు చేయకండి. దయచేసి సమీర్ బాబు వచ్చేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీకు మర్యాదగా ఉంటది. రాజమ్మలాగా సమీర్ బాబు మెత్తనోడు కాదు. కోపం వస్తే నోటితో కాదు సమాధానం చెప్పేది. అంటే అర్థమైందిగా. తర్వాత నీ ఇట్టం బాగా ఆలోచించుకో. వత్తా. నోరు పడుకో. పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళింది మేక పిల్ల? తాగేసి పడిపోయినట్టున్నాడు. కొంపదీసి చచ్చిపోలేదు కదా? అయ్య బాబోయ్, శవం శవము శవం బాబాయ్ శవం. ఒరే అల్లయ్య పుల్లయ్య, ఒరే చిన్నయ్య, అందరు రండి రా. నాన్నగారు, ఏమిట్రా మీరు మరీ కృంగిపోతున్నారు.
కళ్ళెదుట జరుగుతున్న దారుణాలు, ఘోరాలు, మరణాలు చూస్తుంటే నాకు మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుందిరా? నాన్నగారు, మా గురించి మీరు ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు? ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అయితే నేను మాత్రం సాధ్యమైనంత వరకు పద్ధతులు మార్చుకునే ప్రయత్నం చేస్తాను. మంచిదే కదా నాయన. ఈ ఆస్తులు పాడు చేసుకుంటే మీరే పాడైపోతారు, నిలబెట్టుకుంటే మీ పిల్లలే బాగుపడతారు. మా పిల్లల సంగతి పక్కన పెట్టండి, ముందు మిమ్మల్ని మనశ్శాంతిగా ఉంచాలని తపన పడుతున్నాను. అమ్మో అమ్మో అమ్మో, మామగారికి సబ్బు వేస్తున్నాడు. ఏదో పెద్ద కుట్రలోనే ఉన్నాడు. నాకు అలాంటి ఆశలేమీ లేవు. మీరింత చూసిన తర్వాత నమ్ముతారని నేను అనుకోను. జరిగిన వాటికి సిగ్గుపడుతున్నాను. అమ్మో, గుండెలు తీసిన బంటు చంద్రవేదం ఆశించే ఇలా నటిస్తున్నాడు. నాన్నగారు, మీ పర్సనల్ డాక్టర్ గిరిధర్ గారిని కలిసి వచ్చాను. గత కొద్ది రోజులుగా మీరు అనారోగ్యంగా ఉన్న సంగతి చెప్పాను. తరచూ జ్వరం రావడం, ఆ దగ్గు తగ్గకపోవడం, నీరస పడిపోవడం, అన్నం సరిగ్గా తినకపోవడం అన్నీ చెప్పాను. ఫోన్లే, నాకు కొంత శ్రమ తగ్గించావు. ఈ రోజు కూడా చూసి తగ్గకపోతే నేనే గిరిధరికి ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇదిగోండి ప్రిస్క్రిప్షన్. ఇందులో కొన్ని మాత్రలు మీ దగ్గర ఉన్నాయట. లేనివి చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మో, మర్ది కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నట్టున్నాడు. ఇక లాభం లేదు, నేను దూరిపోవాలి. మావయ్య గారు, ఏంటి చంద్రంతో మాట్లాడుతున్నారు? ఇదేంటిది, మందుల చీటియా? ఇలా ఇవ్వండి మావయ్య గారు, నేను తీసుకొస్తాను. నీకెందుకమ్మా శ్రమ, వీడు తెస్తాళ్లే. ఇది శ్రమ అనుకుంటే ఎలా మావయ్య గారు? మీకు సేవలు చేయడం మా బాధ్యత. పర్వాలేదే, బాధ్యతలు కూడా తెలుస్తున్నాయన్నమాట. సంతోషం. అదేంటి మావయ్య అలా అంటారు? మేము ఎప్పుడో కళ్ళు తెరవాల్సింది. ఆలస్యం చేసేసాం, ఈలోగా అనర్థాలు జరిగిపోయాయి. ఏమిటి అనర్థాలు? అదే మీకు అనారోగ్యం అలాంటివి. ఇటువంటి నేను తీసుకొస్తాను. వెళ్తున్నాను. పైనుంచి జారిపడ్డట్టున్నాడు. ఆత్మహత్య కేసు అంటావా? బాగా తాగున్నాడు సార్. మత్తు పదార్థాలు కూడా వాడుంటాడని నా సందేహం సార్. చిన్న వయసే, చదువుకున్న వాడిలా కనబడుతున్నాడు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ముక్కు దగ్గర తల మీద గాయాలు ఏంటంటావు? ఎవరైనా కొట్టిన దెబ్బలా? అయి ఉండొచ్చు సార్, పైనుంచి పడ్డప్పుడు గాయాలై ఉండొచ్చు సార్. ఏ కానిస్టేబుల్, నువ్వు ఆ పైకి వెళ్ళి అక్కడ నలుగురు వ్యక్తులు తిరిగిన గుర్తులు కానీ, అందరూ కలిసి తాగిన సీసాలు కానీ, సిగరెట్ పీకలు కానీ ఏమైనా ఉన్నాయో చూసిరా. అలాగే సార్. ఇతను ఎవరైనా గుర్తించడానికి ఏమైనా గుర్తులు దొరుకుతాయేమో చూడండి. జేబులో పాస్ కానీ, విజిటింగ్ కార్డ్స్ కానీ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి. జేబులు అలాంటివి ఏమీ లేవు సార్. నాకేదో అనుమానం ఉందయ్యా. ఎనివే, ముందు శవ పరీక్షకి మార్చుడికి తీసుకువెళ్ళండి. ఆ తర్వాత బాడీని ఎవరైనా గుర్తిస్తారేమో చూద్దాం. 201 శవాన్ని మార్చుడికి తీసుకురా. అలాగే సార్, నేను వెళ్తున్నాను. మే కమింగ్ మేడం? రా రఘు, కూర్చో. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా కనబడుతున్నారు. ఏమిటి విశేషం? అవును రఘు, సమీర్ వస్తున్నాడు. సమీరా? అవును, అందుకే కోర్టు కూడా వెళ్లకుండా ఇంటికే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చాలా మంచి వార్త చెప్పారు మేడం. కంగ్రాచులేషన్స్, మీ తపస్సు ఫలించింది. థ్యాంక్స్ రఘు. ఇందులో మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. అయినా కష్టాలు కలకాలం ఉండవంటారు, అది నిజమే అనిపిస్తుంది నాకు. ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? వద్దు మేడం, మీతో పనుండి వచ్చాను. చెప్పు రఘు. మేడం, మా బంధువుల్లో అబ్బాయి ఈ ఊర్లో ఉండే చదువుకునేవాడు. ఓ ప్రేమ వ్యవహారంలో ఇరుక్కుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయ్యో, అలాగా? ఇరుగు పొరుగు వారు చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు కేసు బుక్ చేసి శవాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఆహా. ఈ రోజు ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఊరు నుండి వచ్చారు మేడం. జరిగిన ఘోరం విని అవాక్కయ్యారు. పోలీసుని కాంటాక్ట్ చేశారు, కానీ మార్చురీ నుండి శవాన్ని ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు మేడం. అదేంటి, వాళ్ళ అబ్బాయి శవాన్ని వాళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు? అంటే ప్రేమ వ్యవహారం చెప్పాను కదా మేడం.
ఆ అమ్మాయి తల్లిదండ్రులు పలుకుబడి ఉన్నవాళ్ళు. అనవసరంగా వేరే సమస్యలు తెచ్చిపెడుతున్నారు. అందుకే మీరు ఒకసారి మార్చిడికి వచ్చి మాట్లాడితే పని అయిపోతుంది మేడం. తప్పకుండా వస్తాను రఘు. పాపం చెట్టంతా కొడుకుపోయి బాధపడుతున్న వాళ్ళకి ఆ మాత్రం సహాయం చేయలేనా? అట్నుంచి అటే ఇంటికి వెళ్ళిపోతాను. అలాగే మేడం, పదండి. మార్చిడి లోపలుంది. శవాలను ముందు ఇక్కడికే తీసుకొస్తారు. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. మా వాళ్ళు ఎక్కడున్నారో చూసి. ఎప్పుడు సేవలు సేవలు సేవలు. ఈ సేవలతో సరిపోతుంది జీవితం అంతా. ఏయ్, ఎవరిదా శవం? అనాథ శవం, దిక్కు ముక్కు లేంది. చూస్తారా? రండి చూడండి. అక్కర్లేదు. నువ్వు ఇక్కడ ఉద్యోగివా? ఎందుకు? చేసే ఉద్యోగానికి గౌరవం ఇవ్వడం నేర్చుకో. నువ్వెవరు? నేనేం చేశానని? నువ్వు చేసే ఉద్యోగం శవాలను రోగులను ఆసుపత్రిలో చేర్చు. అవునా? అవును. అయితే నీకు తిండి దొరికేది అందువల్లనే కదా. ఇప్పుడు ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నారు మేడం? ఏం జరిగిందా? మీరేం చేస్తున్నారో మీకు తెలియడం లేదు. ఆ బీడీలు సిగరెట్లు కాల్చడం ఏంటి, ఆ శవాలను ఎత్తేయడం ఏంటి? బ్రతికున్న వాళ్ళని గౌరవించకపోయినా శవాలకు నమస్కరిస్తాం మనం. అలాంటిది మీరు మీకు తిండి పెట్టే పని మీద కూడా కనీసం నిజాయితీ చూపించడం లేదు. మేడం, ఏమైంది మేడం? ఏం లేదండి. ఇక్కడ బీడీలు సిగరెట్లు కాలుస్తున్నామని మేడం గారు ఊరికే కోపగించుకుంటున్నారు. ఈ అనాథ సేవలు కాపలా తప్పితే మాకు వేరే పని లేదే సార్. అనాథ శవమత కావచ్చేమో కానీ ఏ కన్న తల్లి బిడ్డనో ఆ తల్లి ఎంత ప్రేమగా ఎంత అపరూపంగా పెంచిందో మీకేం తెలుసయ్యా? పోనీలే మేడం, తప్పైపోయింది. సారీ. తప్పు చేసిన వాడే మాట్లాడడం లేదు. నువ్వు క్షమాపణ చెప్తున్నావు. తప్పైపోయింది మేడం. మేడం, మార్చిడికి వెళ్దాం రండి. పదరకు.